హలో ఫ్రెండ్స్, నేను మీ నర్సింగ్ టైల్ గ్రానైట్ మేకర్ తెలుగు. మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో కిచెన్ గ్రానైట్ ఎలా పిక్ చేసామనేది. కౌంటర్ టాప్ గ్రానైట్ ఇది గెలాక్సీ అండి. గెలాక్సీ స్టోన్ని అలాగే రౌండ్ సింక్, ఇది రౌండ్ అండి, స్టీల్ సింక్. అలాగే కార్నర్కి ఇలా వాటర్ పోకుండా డిజైన్ ఎలా సెట్ చేసాను చూడండి. ఎందుకంటే ఈశాన్యం వంటగది ఈశాన్యంలో కలవకూడదు కాబట్టి నెక్స్ట్ గోడది పాడవకుండా కింద వాటర్ పోకుండా ఇలా పెట్టడం జరిగిందండి. అలాగే గ్యాస్ స్టవ్ కూడా చూడండి, ఇలా కార్నర్కి వేయించుకుంటే మీకు మిక్సీ అది పెట్టుకోవడానికి ప్లేస్ అడ్డు ఉండకుండా ఉంటుందండి. స్టవ్ వచ్చి పాట్ చూసుకొని ఆ పాట్ దగ్గరలో గ్యాస్ స్టవ్లో వేయించుకుంటూ ఉండండి, మీకు కన్వీనియంట్గా ఉంటుందండి, ఇబ్బంది లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కిచెన్ వాల్ టైల్స్ కూడా చూడండి. ఈ చక్కగా ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్ని మనం ఎలా ఫిక్స్ చేసాం, వాల్ టైల్స్ అండ్ కంటే ముందు గ్రానైట్ ఎలా ఫిక్స్ చేసాం అనే విషయాన్ని క్లియర్గా చూసి తెలుసుకుంటారు. చూస్తారా ఫ్రెండ్స్, ఇలా రౌండ్ చుట్టూతో కూడా నీట్గా పాలిష్ చేయడం జరిగింది. సో ఇక దీన్ని మనం డీటెయిల్గా వివరించడం జరిగిందండి. దీని మార్కింగ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఇది నేను పైన కార్డ్స్లో కానీ లేదా ఎండ్ స్క్రీన్లో కానీ లేదా ప్లేలిస్ట్లో కానీ ఉంటుంది, చూసుకోండి మన వీడియో. గ్రానైట్ ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా మార్క్ చేయాలనే విషయం డైరెక్ట్గా A to Z, పాలిష్ వరకు కాకుండా కట్ చేసి మార్కింగ్ చేసి ఫిక్సింగ్ వరకు వివరించడం జరిగింది. ఇప్పుడు కూడా చూడండి, ఇలా వాటర్లో తీసుకుంటున్నాం. సో వాల్ టైల్స్ కూడా వేస్తున్నాడు మా అప్పలరాజు. ఇది పాత గోల్డ్ అండి, రీమోల్డింగ్ కూడా చేస్తున్నాడు చూడండి. సో మా కుమార్ తమ్ముడు గ్రైండింగ్ చేస్తున్నాడు ఈ లోపు. రాయిని మార్క్ చేసి తను గ్రైండింగ్ చేస్తున్నాడు. మేము లోపల ఏం చేస్తున్నాం అంటే అమ్మకాలు వేసి ఊరుస్తున్నాం. కళ్ళ మద్దతు లెవెల్ చేశాక గ్రానైట్ రాయిని మనం ఫిక్స్ చేయడానికి అవుతుంది. సో ముందుగా వాటర్లో తీసుకొని అమ్మకాలు వేసుకుంటే ఈజీ మెథడ్ అండి. నీట్గా మీకు పర్ఫెక్ట్గా సిట్టింగ్ అవుతుంది, ఎక్కడ లూజ్ రాకుండా. సో సింగిల్ పీస్ అయితే పర్లేదు, కానీ మనం ఏదైతే స్లోప్ అనుకున్నాం అంతే స్లోప్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేదు ఇప్పుడు మార్బుల్ ఫిక్సింగ్ చేసే టైప్గా ఇలా లూజ్గా సన్న వేసి మనం పెడితే అది సమ్ టైమ్స్ కొద్దిగా ఇబ్బంది పెడుతుందండి. పైకి కిందకి లేపడం, తీయడం వగేరే ఫాస్ట్గా సెట్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదే గజంబత్తో మాత్రం ఊడ్చిపెట్టుకుంటే మనకి పని చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేటట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న గంట సింబల్ ట్యాప్ చేయండి. నోటిఫికేషన్ బటన్ దగ్గర ఆల్ నోటిఫికేషన్ అనేది మీరు ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్ అలాగే మనకి ముందటి వీడియోలో గ్రానైట్ టైల్స్ కిచెన్ ప్లాట్ఫామ్కి ఏది బెస్ట్, నెక్స్ట్ అలాగే దేనికి ఎంత కాస్ట్ అవుతుంది అనే విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. టైల్స్కి ఎంత రేట్ అవుతుంది, ఫిక్స్ చేయడానికి ఎంత అవుతుంది, అలానే టైల్స్ కొనడానికి ఎంత అవుతుంది, గ్రానైట్ కొనడానికి ఎంత అవుతుంది అనే విషయం కూడా చెప్పడం జరిగిందండి. సో మీకు ఓ మాదిరిగా తెలియాలనుకుంటే టైల్స్కి 2000 అయితే గ్రానైట్కి 4000 అవుతుందండి. సో టైల్స్కి కొన్ని తెచ్చి అంటించడానికి ఒక 6000 అయితే గ్రానైట్కి 12000 అవుతుంది కొన్ని తెచ్చి అంటించడానికి. అంటే సో సగానికి సగం వేరియేషన్ తేడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు గమనించుకోండి అంతే, ఇంకెంతకంటే ఇందులో ఏం లేదండి. కానీ డీటెయిల్గా మీకు తెలియాలనుకుంటే నా మొదటి వీడియోలో మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పైన కార్డ్స్లో ఉంచుతాను అదే వీడియోని. ఇలా మనం కటింగ్ చేసి గ్రానైట్ రాయిని, గ్రానైట్ బండని తెచ్చుకున్నాక ఇలా పెట్టి ఒండ్ర వేసి గీతలు పెట్టి ఫిక్స్ చేయడమే ఫ్రెండ్స్. చూసారా, చాలా సింపుల్గా. ఆల్రెడీ మనం మాల్ లెవెల్ చేసుకొని ఉంచాం కాబట్టి రెడీగా నీట్గా అలా సెట్ అయిపోయింది మనం పెట్టింది స్లోప్కి. సో దానికి మనం ఇలా లేపి ఒండ్రేసి అలా పెట్టడమే ఫ్రెండ్స్, అంతే.
ఫ్రెండ్స్, అనకాపల్లి వైజాగ్ ఏరియాస్లో మా వర్క్స్ అందుబాటులో ఉంటాయండి. చుట్టుపక్కల ఎక్కడైనా క్యాంప్ కూడా వస్తుంటాం దగ్గర దగ్గర ఏరియాస్లో. అలాగే మీకు ఎవరికైనా మాతో వర్క్ చేయించుకోవాలనుకుంటే మా ఫోన్ నెంబర్ 8978459888 ఈ నెంబర్కి కాల్ చేయండి. అలానే ఏమైనా సందేహాలు ఉంటే నాకు వాట్సాప్లో కానీ లేదా కింద కామెంట్ బాక్స్లో అడిగితే, తెలియని విషయం అయితే అది చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకున్న డౌట్ ఇంకెవరికైనా ఉండొచ్చు కాబట్టి ఈ వీడియో పైన అది వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ సింక్ కిందకి జారకుండా కింద నుండి సింక్ మూవ్ చేస్తున్నాను చూడండి. ప్యాకింగ్ చేస్తున్నాను కిందకి. సో ఇప్పుడు దీనికి కాయిన్ బీడింగ్ ఎలా పెడతాం ఏంటంటే కాయిన్స్ పెట్టి కటింగ్ చేసి, అలాగే వాల్టేజ్ కూడా వేస్తున్నాడు అప్పుడు రాజు. అట్ ఏ టైం 2 వర్క్లు జరుగుతున్నాయి. సో ఇలా సెట్ చేసి సింక్కి దీనికి మధ్యలో సిమెంట్ ఒండ్ర ముద్ద కానీ పెట్టేస్తే, కలర్ కానీ క్లీన్ చేస్తే సరిపోతుందండి. అలాగా హైట్ చూసుకోగలగాలి. పైనుండి కింద వరకు ఎంత అయితే కవర్ అవుతుందో టేప్తో కొలుసుకొని, సో కట్ చేసి తెచ్చాను చూడండి. ఇక్కడ కార్నర్కి దానికి ఇలా మార్క్ చేసి ఆ కార్నర్ ఇప్పుడు కట్ చేయాలి. యాక్చువల్లీ ముందే మనకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అలా వాల్ని కట్ చేసుకునే పని కాకుండా ముందే అక్కడ ఒక గాడిలాగా ఉంచేసుకుంటే చాలా మంచిది. సో అలా కాకపోతే ఇలా మార్క్ చేసి ఇప్పుడు తీయాల్సి ఉంటుంది. ఇది కొంచెం పని ఎక్కువ అవుతుంది. సో ఏదైనా పెద్ద ఇబ్బంది ఉండదండి, ఎంతో పని కాదు. అలవాటు ఉంటే పట్టలేదు. లేదు ఇవన్నీ ఎందుకు ఇబ్బంది అనుకుంటే, మీరు అక్కడ ఒక గ్రానైట్ పీస్ పట్టే అంతలా 3/4 నుంచి 1 ఇంచ్ వరకు గ్రానైట్ సైజుని చూసుకొని కొంచెం ఫ్రీగా ఉండేలాగా గ్యాప్ ఉంచేసుకుంటే 1 ఇంచి ఇది వెళ్ళి ఈ రాయిల్ అందులో నీట్గా సిట్టింగ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. టైల్స్ వర్క్ గురించి, గ్రానైట్ వర్క్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయండి. గ్రానైట్ మెటీరియల్ గురించి కానీ, అలానే బాత్రూమ్ టైల్స్, కిచెన్ వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్ గురించి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. షార్ట్ వీడియో చూడండి. మీకు కలర్స్ ఏవైతే బాగుంటాయని అనిపిస్తే షార్ట్ వీడియో చూడండి. అలాగే వర్క్ గురించి కానీ, లేదా వర్క్ నేర్చుకునే వాళ్ళు కానీ, లేదా వర్క్ గురించి ఏదైనా టెక్నికల్ విషయాలు అండ్ హౌస్ ఓనర్ తీసుకొని జాగ్రత్తల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన సమాచారం ఒక 50% అయినా సరే నా ఛానల్ ద్వారా అందిస్తున్నానని ఆశిస్తున్నాను. మీరు నిరాశ చెందకుండా మన ఛానల్లో కొద్దిగా అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఉంటుంది. సో ఎర్రలైట్ క్లియర్ అండి. ఇది ఫాస్ట్ గమ్ము. ఇది కావాలనుకుంటే మీరు ఈ ఫాస్ట్ గమ్తో అంటించేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే 5 మినిట్స్ సెట్టింగ్ కాబట్టి మనకి 1 నిమిషం నుంచి 2 నిమిషాల మధ్యలోనే కలిపింది డ్రై అయిపోతుంది. సో అందుకే మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే స్లో గమ్కి వాడుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఫాస్ట్ గమ్ అంటించాలంటే కొద్దిగా మీకు అనుభవం ఉండాలి. ముందే ఫాస్ట్ గమ్ తెచ్చుకొని దాన్ని పాడు చేయడం కంటే స్లో గమ్ తెచ్చుకుంటే మంచిది, నేను ఇచ్చే సలహా. సో మీకు అనుభవం అయిన తర్వాత ఫాస్ట్ గమ్ వాడినా ఇబ్బంది ఏమి ఉండదండి. అలాగే ఆ గాడిలో సిమెంట్ పెడుతున్నాం చూడండి. సిమెంట్ పూసి ఈ ఎస్ఆకారాన్ని అక్కడ పెడితే మనం ట్యాప్ సో అక్కడ వాటర్ అది ఆ కార్నర్కి వెళ్ళకుండా గలీజ్ అవ్వకుండా ఉంటుంది. ముందుగా మనం వైట్ పెన్సిల్ రెడ్ పెన్సిల్తో లేదా ఏదైనా మార్కర్తో మార్క్ చేసుకోగలగాలి. ప్లాట్ఫామ్ కౌంటర్ టాప్ ఉన్న గ్రానైట్కి పైన కిందని సమాన భాగం చూసుకొని ఏదైనా ఒక టైల్ ముక్క పైన పెట్టి కిందని మార్క్ చేస్తే కరెక్ట్ సెంటర్ వస్తుంది. సో అలా సెంటర్ వచ్చి అలా గీసుకోవాలి. అలానే పైన కిందని మార్క్ చేస్తాం కాబట్టి సో అలాగే పైకి ఒక గ్రానైట్ పీస్ అంతా 3/4 హైట్ వేసి ఉండేలాగా
వాటర్ ఇటు వచ్చేయకుండా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటాం. సో పైన కింద మార్క్ చేసి కట్ చేసాం. సరే రూపాయి కాసులు కూడా ముందుగా పెట్టాం. సో ముందుగా మనం కట్ చేసింది పెట్టింది సరిపోయిందో లేదని చెక్ చేసుకుందాం అండి. ఓకే, డన్, సరిపోయినట్టే ఉంది. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే క్లీన్ చేస్తున్నాం. ప్రతి దగ్గర క్లీన్ చేసి ఆ రూపాయిని మళ్ళీ అక్కడే పెడతాం. రూపాయి కాసు కానీ 2 రూపాయల కాసు కానీ. సో దీన్ని కూడా క్లీన్ చేసి ఇప్పుడు ఎర్ర లైట్ కలుపుకోవాలి. కలిపినప్పుడు కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు చేసుకోవాలండి. ఎర్ర లైట్లో స్లోగమైన పాస్కమైన హార్నర్ అండ్ రెజిన్ అనేసి 2 ఉంటాయండి. 2 ట్యూబ్లు ఉన్నాయి చూస్తారు కదా. 2 ట్యూబుల్లో మనకి 2 పక్కన వేసుకోగలగాలి, సమానంగా కొలత వచ్చేలాగా. అంటే అంచనాలు చూసుకున్న సరిపోతుంది. లేదా లెటర్స్ ఉంటాయి, ఆ లెటర్స్ని బట్టి మనం అందులో ఉన్నదాన్ని బయటికి పంప్ చేసి కలపాలి. చూడండి ఎలా పెడుతున్నాం. పైన పెట్టాను, అలాగే రూపాయి కాసుల దగ్గర పెట్టాను, అలాగే కిందని దీన్ని కూడా పెట్టి సెట్ చేస్తాం. అంతే ఫ్రెండ్స్. ఇలా ఒక 1 or 2 minutes లేదా 2-3 minutes పట్టుకుంటే అయిపోయింది, అంతే పని. వెంటనే మీరు ఒక 5-10 నిమిషాలు ఆరనిచ్చి గ్రైండింగ్ కూడా చేసుకోవచ్చు. గ్రైండింగ్ అంటే టాప్ రౌండ్ కానీ లేదా ఎడ్జ్ పాలిష్ కానీ మీకు ఎలా నచ్చితే అలా. కానీ మ్యాక్సిమం ఎడ్జ్ పాలిష్ అయితే మీకు డీసెంట్ లుక్ ఉంటుందండి. కొంతమంది ఏమంటారంటే హాఫ్ రౌండ్ కట్ చేయమని చెప్తుంటారు. సో అలా చూడండి, మా వెంకటప్పారావు పట్టుకున్నాడు కదలకుండా మొక్కనే ఎస్ పెట్టాం. అలాగే ఇది కూడా పెట్టేసాం. సో అలాగే ఈ తర్వాత గ్రైండింగ్ చేయడానికి కూడా ఏ బిట్లు కావాలి ఏంటనేది కూడా మనం ఒక చక్కని వీడియో చేసి పెట్టడం జరిగింది. మన ఛానల్లోకి వెళ్తే మీకు ఆ వీడియో కూడా ఉంటుంది. మ్యాక్సిమం వీలైతే నేను అది ఇక్కడ పైన కార్డ్స్లో ఇస్తానండి. సో ఫస్ట్ బిట్ అలాగే మిగతా బిట్లన్నీ మీకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు మనం చెప్పడం జరిగింది వీడియోలో. ముందు వీడియోస్లో ఉన్నాయండి, చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే తెలుగులో ఉన్న మన టైల్స్ వర్క్ గురించి టైల్స్ వర్కర్స్ కానీ లేదా హౌస్ ఓనర్స్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని, అలాగే తెలుగులో ఉన్న మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అలాగే యూట్యూబ్లో మనకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దాని ద్వారా నాకు కూడా ఎంతో కొంత మనీ ఎర్న్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో చాలామంది తెలియని వాళ్ళకి ఈ వీడియోస్ అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. వాళ్ళు నేర్చుకోవడానికి అలాగే తెలుసుకోవడానికి కూడా. ఎందుకంటే మనం చెప్పింది తక్కువైనా సరే కానీ చాలా వాల్యుబుల్ అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తప్పుగా చెప్పడం, మనసులో మిస్గైడ్ చేయడం నా ఉద్దేశం కాదండి. సో ఎందుకంటే అలాంటివి చెప్పను. అది చెప్పిందే చెప్పొచ్చేమో కానీ ముందరి వీడియోలో ఇప్పుడు వీడియోలో లేకపోతే అదే వీడియోలో చెప్పొచ్చు కానీ చెప్పింది మాత్రం ఎప్పుడు మ్యాక్సిమం మిమ్మల్ని మిస్గైడ్ చేసేటట్టు ఉండదండి. సో అందుకే మీరు కొద్దిగా ఓపిక తెచ్చుకొని వింటే ముందటి వీడియోస్లో కూడా మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటారో అలాంటి ఆ వీడియోస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్. అంతేగాని నాకు యూస్ రావాలనేసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి అని నేను చెప్పనండి. ఎందుకంటే ఎవరికి ఏది అవసరమైతే అది చూస్తే సరిపోతుంది. టైల్స్ వర్క్ అవసరమైన వాళ్ళు టైల్స్ వర్క్, గ్రానైట్ అవసరమైన వాళ్ళు గ్రానైట్. సరే అలాగే ఫ్లోరింగ్ టైల్స్ వేసుకున్న ముందు తీసుకుని జాగ్రత్తల గురించి హౌస్ ఓనర్స్ అలా ఏ కేటగిరీకి సంబంధించినప్పుడు మీ ఇంటి దగ్గర ఏ వర్క్ అయితే జరుగుతుందో ఆ వర్క్ మీకు ఏమైనా సందేహం ఉంటే అలాంటప్పుడు నా వీడియో చూసి ఎంతో కొంత అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాను. సో చూసారు కదా, గ్రైండింగ్ కూడా పాలిష్ కూడా వస్తుంది నీట్గా. ఫైనల్ బఫరింగ్ వేస్తున్నాను. ఫైనల్లీ లాస్ట్లో ఏదైనా ఆయిల్ అప్లై చేయండి. అలాగే తర్వాత వీడియోస్లో అదే కాయిన్ బీడింగ్ కావాల్సిన పర్ఫెక్ట్ మార్కింగ్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాయిన్స్ ఎలా మార్చాలి ఏంటంటే దాని గురించి క్లియర్లీ వివరించడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్,
ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. థ్యాంక్ ఫర్ వాచ్ ఫ్రెండ్స్. బై బై. మీ నర్సింగ్ టైల్